నమస్తే సార్. నమస్తే సార్ మనం గ్రే హెయిర్కి అండ్ హెయిర్ ఫాల్కి ప్యాక్స్ అనేది చూపించాము. బట్ ఇంటర్నల్గా కూడా మన ఫుడ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ తగ్గించుకోవచ్చు అంటారు. ఇంటర్నల్గా తీసుకునేటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారు. ఓకే, చాలా ఉన్నాయమ్మా. సో గత వీడియోలో కూడా ఈ బీట్రూట్ రసం వగైరా ఉపయోగించుకొని హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు మొదటి వివరాలు తెలుసుకోవడం జరిగిందమ్మా. డైరెక్ట్ కూడా మనం చేసి కూడా చూపించామా. చాలా మంది కూడా వాడుతున్నారు, మరి మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయని కూడా చెప్పడం మొదలు పెడుతున్నారమ్మా. సో ఇప్పుడు మీరు అడిగినట్లు ఇంటర్నల్ గా మనం మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు, ఆ సమస్య రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ ఉపోద్ఘాతం చెప్పేసరికి చాలా మంది మరి సార్ వాడుకోవచ్చు కదా హెయిర్స్ వచ్చేదానికి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారమ్మా. సో దాదాపు 65 years వచ్చినాయి, నేను ఎప్పుడు దీనికోసం మందు వాడింది లేదు, దీని ప్రయత్నం చేసింది లేదు, నాకు అవసరం లేదు, ఆకాంక్ష కూడా లేదమ్మా. సో అవసరమైనటువంటి వాళ్ళు మరి హెయిర్ ఫాల్ అవుతుంది, వాళ్ళు సౌందర్యానికి ఏదైనా ఇబ్బంది ఉంది అని అనిపించేటువంటి వాళ్ళు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి దివ్యమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధం అని చెప్తానమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా మరి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాతనే వాడి యొక్క ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్న తర్వాతనే ఇన్ని సంవత్సరాల అనుభవం ద్వారా మరి మీరు చక్కటి ప్రశ్న అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం ఆ ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సో దీనికేమో మూడు పదార్థాలు. ఫస్ట్ది కరివేపాకు. సో చాలా మందికి తెలియదమ్మా, ఈ కరివేపాకు హెయిర్ ఫాల్కి ఉపయోగపడుతుంది, అదే విధంగా త్వరగా వెంట్రుకలు తెల్లబడకుండా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కరివేపాకు ఉన్నాయి ఇంటర్నల్ వాడుకోవడం వల్ల కూడా. సో ఈ కరివేపాకును తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి అంటే నీటితో కడిగేసి బాగా ఎండబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలమ్మా. ఆ కరివేపాకు పొడి కూడా మనం చేసి పెట్టాము. సో ఈ విధంగా కరివేపాకు పొడిని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే రెండవ పదార్థంగా ఉసిరిక పొడి. సో ఉసిరిక పొడి కూడా మనకు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఇది కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం మనకు దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. అదే విధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ. సో చాలా మందికి తెలియదు కానీ అశ్వగంధలో కూడా అనేక రకాలైనటువంటి సుగుణాలు ఉన్నాయి. అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గించేందుకు, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, అదేవిధంగా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా గ్రే హెయిర్స్ రాకుండా ఉండేందుకు, వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు కూడా చాలా చక్కగా ఈ యొక్క అశ్వగంధ చూర్ణం ఉపయోగపడుతుందమ్మా. ఈ మూడు పదార్థాలు కలిపి బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఏ పదార్థాలు కావాలని తెలుసుకున్నాము. సో దాని చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి, సో ఎలా తీసుకోవాలి ఇంటేక్ అనేది కూడా తెలుసుకుందాం. చెప్తాను చూడమ్మా. కరివేపాకు చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే సార్. సో ఔషధాన్ని కూడా మనం తయారు చేసి చూపిస్తే ప్రేక్షకులకు బాగా నీట్గా అర్థమవుతుందమ్మా. కరివేపాకు చూర్ణము ఒక 50 grams తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. ప్రేక్షకులు 50 grams అంటే కొన్నాళ్ళకు సరిపడా ఔషధం తయారు చేసుకునే దానికి ఈ రేషియోలో తయారు చేసుకోవాలమ్మా. 50 grams కరివేపాకు చూర్ణము, అదేవిధంగా 50 grams ఉసిరిక పొడి. సో ఉసిరిక పొడి చెప్పాను కదమ్మా, మనకు ఆల్రెడీ మార్కెట్ దొరుకుతుంది కాబట్టి ఉసిరిక పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఇది కూడా ఒక 50 grams తీసుకోవాలి. కరివేపాకు చూర్ణం 50 grams అయితే ఉసిరిక పొడి కూడా 50 grams తీసుకోవాలమ్మా. తర్వాత చివరగా అశ్వగంధ చూర్ణం అమ్మా. అశ్వగంధ చూర్ణాన్ని మాత్రం 25 grams మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అంతేమ్మా, 25 grams తీసుకుంటే సరిపోతుంది. సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల చాలా బ్రహ్మాండమైనటువంటి హెయిర్స్కి ఉపయోగపడేటువంటి హెయిర్ రూట్స్కి ఉపయోగపడేటువంటి మంచి పోషకాలు అందించేటువంటి అద్భుతమైనటువంటి పదార్థం, సహజ సిద్ధమైనటువంటి ఔషధ పదార్థం రెడీ అయిపోతుందమ్మా. సో కేవలము ఒక 1 నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు అనమాట. చూడమ్మా, చాలా అద్భుతంగా తయారైంది చూడండి. ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎందులో మిక్స్ చేయమంటారు, ఎలా తీసుకోవాలి దీన్నేమా? సో చిన్న వయసు పిల్లలు అయితే 1 గ్రామ్ సరిపోతుందమ్మా. అంటే 1 గ్రామ్ ఈ ప్రమాణం అయితే సరిపోతుందమ్మా. మరి పెద్దవాళ్ళు అయితే 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు. సో 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ పద్ధతిలో తీసుకోవాలమ్మా. దీన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే తేనెతో వాడుకోవచ్చు.
అలా కాకుండా మరి తేనె కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ టూ మచ్గా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కొంతమంది తేనె వాడకూడదు, అవాయిడ్ చేయాలమ్మా. అలాంటి వాళ్ళు అయితే మరి నీళ్ళతో కూడా తీసుకోవచ్చమ్మా. నీళ్ళతో తీసుకోవచ్చు, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. మనం నీళ్ళతో ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి. సో 100 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఈ విధంగా తీసుకోవాలమ్మా. రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు 100 ml తీసుకొని ఇందులో 1 to 2 grams చెప్పాను కదమ్మా. చిన్నపిల్లలు అయితే 1 గ్రాము, పెద్దలైతే 2 గ్రాములు. సో ఈ విధంగా కలిపేసేయాలి. 100 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళల్లో 1 నుంచి 2 గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి, అంటే ఈ యొక్క కరివేపాకు, ఉసిరిక, అదేవిధంగా అశ్వగంధ కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా, ఆ యొక్క చూర్ణాన్ని 1 నుంచి 2 గ్రాముల ప్రమాణం మాత్రమే ఇందులో కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి ఒక పానీయం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలమ్మా. సో ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు ఈ పద్ధతిలో తీసుకోవచ్చు. లేదా నేను ఇంతకుముందు చెప్పినట్లు తేనెతో తీసుకోవచ్చు, కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు అండ్ అలానే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు సో ఇలాంటి ఒక ఔషధాన్ని సో ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. మీకు ఒకవేళ అవసరము అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేశాక డెఫినెట్గా మీ రిజల్ట్ అనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేసినట్లయితే దాన్ని మేము ట్రై చేస్తాము లైవ్లో మీకు చూపించడానికి. ఎందుకంటే ఔషధ గుణాలు ఎలా ఉపయోగపడతాయి అనేది చాలా చక్కగా వేస్తారు సార్. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. అప్పుడు ఒక చూస్తుండండి అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే.